కలుపు అది కలిపేసుకుంటే వెళ్ళిందేలు గీసింది అక్కడే ఉంది, తుడిపేయటం కూడా అక్కడే ఉంది. మనకి మన లోపల పుట్టింది కూడా బ్రహ్మముల్లోదే గనక పుట్టే దగ్గరే కలిపేసుకునే లక్షణంగా కలుపుకోగలిగింది. ఎందుకు? నువ్వు బ్రహ్మానేవు కనుక, ఉన్నదంతా బ్రహ్మం కనుక. కానీ అట్లా కలిపేసుకోగలదు అన్న సత్యం తెలిసిన, కలిసిపోతున్నది అన్న అనుభవం తెలిసిన ఎంతటి హాయిని పొందుతాడంటే వాడు. మన దగ్గర ఒకటి పోగవుతున్నది అన్నప్పుడే కదా భయం పుట్టింది. దేని నుంచి దేనికి పోగవుతున్నది? విషయం నుంచి విషంగా పోగైంది ఇప్పటి వరకు. ఇది నేను అనుకున్నాను, అదే నేను ఆత్మని అనుకున్నాం కనుక అనుభవంలో రావాలంటే ఈ విషయం ఆ అంటని వాడితో మొదలైంది, అంటుకోకుండా కలిసిపోయింది. అంటని వాడితో మొదలైంది, అంటుకోకుండా కలిసిపోయింది. అప్పుడు నువ్వెవరివి? విషయానివి కాదు కదా, నువ్వు అయ్యి ఉన్నావు. అదే నువ్వంటే. ఈ శరీరపరమైన ఆలోచన, శరీరంతో కలిపి ప్రయాణించిన ఆలోచన ఇదే కదా దీనికి తెలుసు. ఇక్కడి నుంచి పుట్టిందే కానీ అక్కడెక్కడో ఏం పుట్టిందో మనకేం తెలియదు కదా. అందుకని చీమల పుట్ట ఎక్కడి నుంచి వస్తున్నది, అక్కడ మందేయండి అప్పుడై చచ్చిపోతే రాకుండా అనుకుని ఎట్టా తెలుసుకోగలిగామో, మనం మనలో నుంచి పుట్టే కదలికలకి మన శరీరం ఉంది కనుక కదులుతున్నది. ఇప్పుడు తినేసైనా ఆకలి తీరిపోయింది, ఆనక ఏదో తింటాను, రేపు ఏదో తింటాను. ఇట్టాగా ఈ శరీరపరమైన గడుపుకుంటా వచ్చింది ఆధారమైన ఆత్మని పట్టుకున్నావు గనక ఏది గాలిలో గీసిన గీత గీస్తా ఉండగానే చెరిగిపోతా ఎట్లా వచ్చిందో, నేను ఆత్మను కనుక నా ఆలోచన నా చేత అంటని వాడుగానే ప్రయాణించి. అందుకే అమ్మ నేను పుట్టానా అంటారు. ఎందుకు? అంత ధైర్యంగా మాట్లాడగలే శక్తి ఎదుటోడికి సంబంధం లేని వాడిగా ఉన్నాడు కనుక మాట్లాడుతున్నారు. ఆ మాటే మాట్లాడి ఆ మాటే ఆ చేతే చేసి ఎన్ని విని ఎన్ని చేతలతో జరుగుతూ ఉన్నా కూడా నేను పుట్టానా అంటున్నారు. దేన్ని ఆధారం చేసుకున్నారు? ఆత్మను ఆధారం చేసుకున్నారు కనుక ఆ మాట వాడుతున్నారు. అమ్మ వాడారు అన్నది కాదు, నిన్ను వాడమని కాదు. అమ్మ ఎందుకు వాడారు అంటే అలాంటి దగ్గర నువ్వు కూడా అదిగానే అనుభవిస్తున్నావు, నువ్వు ఆత్మవి కనుక. అప్పుడు ఈ ఎదురయ్యే నష్టాలు, ఎదురయ్యే లాభాలు, ఎదుర్కొనే కారణాలన్నీ ఎక్కడ కలిసిపోతున్నాయి? ఆ ఎరుకు దగ్గర కలిసిపోతున్నాయి కదా. ఇక్కడ కూర్చోగానే మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ ఉన్నప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. ఏముంది మార్పు? నీకు ఏముంది మార్పు? చేతలు గుర్తొస్తాయి. ఇప్పుడు అటాటి చేతలు లేవు కదా, శరీరం లేదు కాబట్టి చేతలు లేవు కదా. ఆ చేతలు గుర్తొచ్చేదాన్ని కలిపేసుకుంటున్నాడు. లేని మామలాగా గుర్తుల్ని కలిపేసుకుంటున్నాడు. ఇక్కడంతా కూడా జగత్తులో మనం లేము, లేని వాళ్ళలాగా మనని కలిపేసుకుంటున్నాడు. మా అమ్మ అంటే చచ్చిపోయింది కాబట్టి లేదు అంటున్నాం. మా అమ్మ కానీ ఏ వ్యక్తి అయితే వెళ్ళిపోతే వాళ్ళు లేరు, అక్కడి నుంచి కొనసాగదు కదా. ఒక చేత
కొనసాగదు కదా లేనందుకు. కొనసాగనందుకు ఖాళీ వచ్చేసింది. నా కాళ్ళతో పని లేదు, ఖాళీ వచ్చేసింది. అట్లా మనం ఆ ఖాళీ వచ్చేసిన దాన్ని ఎట్ట గుర్తుపడుతున్నాము. ఆ మనిషి లేకపోతే, ఆ మనిషి ఊరికి వెళ్తే మనతో ఆ పని నాకు చేయాల్సిన అవసరం వాళ్ళు లేరు అని ఎలా ఖాళీని చూస్తున్నామో, నిత్యం లోపల నిన్నే లేనివాడుగా చూసుకో. నీకు ఆ అనుభవం ఉందిగా, అలా లేకపోతే పని లేదు, నాకు వంట పని లేదు, ఈ బట్టల పని లేదు, ఈ పని లేదు, కడిగే పని లేదని ఒక వ్యక్తిని చూస్తున్నావుగా. అప్పుడు నిన్ను కూడా అట్టా లేనివాడుగా నువ్వు చూడు. అప్పుడు ఆక్రమించి ఉన్న స్వరూపమే కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆక్రమించి ఉన్న స్వరూపం మనం గుర్తుపట్టడానికి మనని లేకుండా చేసుకోవటమే. ఆ లేకుండా చేసుకున్నప్పుడు కలిగిన ఒక పవరు, ఒక స్మరణకి ఆగేది, ఒక ఖండనకి ఆగేది ఎటా ఆగుతుంది? అది పోని బ్రహ్మలోనే ఉంది కదా. నిద్రపోతే ఎవడికి లావు? నువ్వే లేవుగా. నేను పుడితేనే కదా నిద్ర ఉంది, నేను పుడితేనే కదా చేతలున్నాయి, నేను పుడితేనే కదా కదిలిక ఉంది, నేనుంటేనే కదా కర్మ ఉంది. అన్నీ బ్రహ్మంలో అయ్యాయి. నష్టపోయాను అన్నదే లేదు ఎక్కడ. ఇప్పుడు మనం గిన్నెలోకి వంచుతున్నాం ఒక వస్తువుని. వంచేటప్పుడు ఈ గిన్నెలో వండాలనుకోవట్లేదు కదా, వంచేయటమే కదా మొత్తం. ఈ గిన్నెని తీసేద్దామనే కదా. ఇప్పుడు మన దగ్గర ఏం జరుగుతూ ఉన్నా ఆ గిన్నెలో వంచిన వస్తువులాగా బ్రహ్మంలోనే కలిపేసాం. అప్పుడు నువ్వు నిద్రపోతే ఏంటి, ఏడితే ఏంటి, నవ్వుతే ఏంటి, చస్తే ఏంటి, బతికితే ఏంటి, బ్రహ్మలోనే కలిసిపోయి. ఏంటి గుర్తుండేది? నువ్వు అయ్యున్నావు. ఎవరికి గుర్తుండాలి? అయ్యున్నోడికి గుర్తుతో సంబంధం లేదు. అప్పుడు గుర్తు లేకపోయినా, ఎప్పుడు గుర్తు లేకపోయినా నీది అక్కడే అదే జరుగుతున్నది. ఎవరికి గుర్తుండాలి? మనసుగా ఉన్నవాడికి గుర్తుండాలి. ఆ మనసే నేను కానప్పుడు, అసలు నేనే కానప్పుడు ఎవరికి గుర్తు కావాలి? స్పష్టత, మనకి అవగాహనలో స్పష్టత. గుర్తుండాలి అన్నవాడు మనసే అవుతున్నాడు. ఏదో దాని నుంచి ఏం జరుగుతున్నది అని అనుకున్నాడు వాడే అవుతున్నాడు. ఆడు ఎక్కడున్నాడు గుర్తుపడదాం మనం. ఇప్పుడు మన నుంచి ఎన్నో కదలికలు కదులుతున్నాయి. దీని ఉంది కాబట్టి నీలోని కదలికలు నువ్వు కలిపి బ్రహ్మంలో ఉన్నావు కదా. ఆ బ్రహ్మం నిన్ను నీ కదలికల్ని కలిపేసుకుంటున్నది కదా, కలిపేసుకోగలదు కదా అని గ్రహింపే అస్తమానం దాంతో ఉన్నా నన్ను ఏమక్కర్లేదు. అసలే నువ్వే లేవు అని నువ్వు అలవాటు చేస్తే, నేను అంటని వాడిని అని నువ్వు అలవాటు చేస్తే, ఈ కదలికలన్నీ ఇప్పుడు ఇట్లా రాస్తా ఉండగానే చెరిగిపోయినట్టు జరిగిపోతాయి. నువ్వు జరగలేదు, నువ్వు దాన్ని గీతగా రాసుకున్నావు, అయినా నువ్వు బ్రహ్మలోనే ఉన్నావు. ఆడే పుట్టి సచ్చి కలుపుకుంటాడు, లేకపోతే పోతాడు. ఏదో ఒకటి జరుగుతుంది. భారంగా జరిగినా, బరువుగా జరిగినా, ఇష్టంగా జరిగినా, తెలిసి జరిగినా, తెలవక జరిగినా ఉన్నది అది. ఒక నిత్యం అక్కడ ఒక స్పష్టతని నీ మదికి తట్టిస్తాడు. ఇప్పుడు తెలవలేదు, నాకు ఏమీ తెలవట్లేదు. ఆడు తెలవకపోయినా ఆడుగానే ఉన్నాడు కదా. స్పష్టత, ఆ ఉన్నవాడు అని మదికి తాకక వీటన్నిటితో కాలక్షేపం చేసింది. సరే నీకు తాకపోయినా ఇదే జరుగుతున్నది, ఏదన్నా జరగని. అట్లా చూసిన అమ్మ ఈ జగత్తుని మనకి జీవన విధానంలో ఇంత నల్లకంత అర్థమవుతా ఉన్న మొత్తాన్ని సొంతం చేయగలిగిన శక్తి దాంట్లో ఉంది. నీకు మొత్తం అర్థమైపోవక్కల్లా.
నీకు ఆ విధానం గురించి ఆ నలకంత తెలియబడ్డా. ఎందుకంటే అసలు అట్లా క్షణం ప్రయత్నం లేకపోయినా జరిగేది అదే. ఈడు ప్రయత్నిస్తే అది సొంతమవుతుంది. మనం ఎంత సాధన చేస్తేనే సొంతం అవటానికి అక్కడ ఏం లేదు. కనవా దగ్గర అయితే పూర్తి చేస్తేనే కానీ అది పని అయినట్టు కాదు. మనకి అక్కడ కూర వండాలి అంటే అది శాంతం కట్టేస్తేనే కానీ నాకు పని అయినట్టు కాదు. అవసరం తీరాలంటే ఈ దేహం ఉన్నంత వరకు అన్ని అవసరాలు అంత కరెక్ట్గా చేస్తేనే పని అయినట్టు కాదు. బ్రహ్మం దగ్గరకు వచ్చేసరికి ఆ ఒక్క స్పష్టత అంటనవాడిని అదే నేను అని క్షణం గుర్తుపెట్టిన మొత్తం ఖాళీ అయిపోవటమే, ఇసిరేసినట్టు. అలాంటిది బ్రహ్మం అంటే. అందుకే అమ్మ ఘోషించి నేను అవతారాలను కాదే, నేను నామాన్ని కాదు, ఇది కాదే, అది కాదే, అవతారం కూడా చిన్న ఆధారం తీసుకుని వచ్చింది, దానికి అంత విలువిత్తనావు, పూర్ణుడుగా ఉన్నావు నువ్వు అని. ఎందుకు అంత అటన్నిటినీ లెక్క చేయొద్దని కాదు, అటన్నిటికీ ఉన్నది కొంచెం దానినే అంత ఆనందపడుతున్నావు. ఒక స్మరణ చేసిన, ఒక పాట పాడుకున్నావు, పద్యం పాడుకున్నా, నీకు ఏమనిపించి హాయి కావాలని కోరుకున్నా అక్కడ అంత ఆనందపడుతున్నావు క్షణికానికే. నువ్వే అదని తెలియబడితే వచ్చేది ఏంటి? సొంతమే. తాకినట్టే ఉండి తాకలేదని ఇదెళ్ళి అబద్ధం చెబుతున్నది. కానీ అసలు ఆత్మను తీసేయటానికేముంది? తాకలేదంటానికేముంది? నువ్వు మర్చిపోయానంటానికేముంది? నువ్వు చేయలేదంటానికేముంది? ఎవరన్నా వచ్చి చెప్పారా నీకు? నువ్వు ఇట ఉన్నావు అట ఉన్నామని ఎవరైనా చెప్పారా? ఇట ఉండాలి అని ఎవరైనా చెప్పారా? ఇది ఇక్కడ చూసి అక్కడ చూసి ఏదో చూసి అంటే ఫస్ట్ దానికి ఏంటి నష్టం అంటే, నేను పుట్టాను, నేను బతుకుతున్నాను, నా బతుకులో ఇది ఉంది, ఇట్ట ఉన్నోళ్ళకి అది సొంతం, ఇట్ట ఉన్నోళ్ళకి అది కుదరదు, ఏయో లెక్కలాడికి. మొత్తాన్ని క్షణంలో కలిపేయగలిగింది ఎవరో? నువ్వే. మొత్తాటిని నీ బుర్రలో ఉన్నది బుర్రలో ఉన్నది తప్ప బయట ఉన్నది నీకేం అడ్డం రాలా. బుర్రలో ఉన్నదే అడ్డం వస్తున్నది. నీ బుర్రలో ఉన్నది మొత్తాన్ని ఎక్కడ కలిపేయగలవు? క్షణంలో కలిపేయగలవు, సున్నా చేసేయగలవు. అది నమ్మవే. నేను ఇంకా కూర్చోలేకపోయాను, నాకు కాలు నొప్పుడితే జాపుకో, లేకపోతే పడుకో, దానికి మందు వేసుకో. ఎవరిని అడుగుతావు? దీనికి ఇది అడ్డం వచ్చింది, దీనికి ఇది అడ్డం వచ్చిందని ఎవరికి చెబుతావు? అడ్డమే రాని వాడిగా ఉన్నావు నువ్వు, కదలని వాడిగానే ఉన్నావు నువ్వు. వస్తే దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. సమస్యకి ఎక్కడైనా సొల్యూషన్ ఉంటుంది. సమస్య లేని వాడివి నువ్వని గుర్తుపట్ట తప్ప వచ్చిందల్లా ఒకటి పోవాలంటే ఇంకోటి వస్తుంది. ఇప్పుడు మనం రోజు ఏం చెప్పుకుంటున్నాం? నేనున్నాను అనుకుంటున్నది కాబట్టి నాకు ఖర్చు, నాకు శ్రమ, నాకు వచ్చు, ఏదో చేస్తున్నాను అనుకుంటున్నది. నేనే లేకపోతే ఎవరికి అవన్నీ? ఎవరు లేకుండా చేస్తారు? ఎవరన్నా వచ్చి నీకు చేస్తారా? నువ్వే లేకుండా ఎవరన్నా వచ్చి చేస్తారా? నువ్వు కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిసినా చేసుకోగలిగే వాడవనేగా అమ్మ ఘోషించి చెబుతా ఉంది. నువ్వు చేసుకుంటేనే అవుతుందని చెబుతున్నారుగా. ఆ చేసుకోవటం కూడా ఏమైనా ఖర్చుతో కూడిందా, లేకపోతే ఏమైనా అడ్డాలతో కూడిందా? నిన్నే నువ్వు లేకుండా చేసుకోగలిగినాడు క్షణం, ప్రతి క్షణం. ఈ చేతల్ని ఈడు ఈజీగా చేసినంత వదిలినంత ఆనందంగా గడుపుతాడు ఈ గడిసే క్షణాలను. ఇక్కడ కూర్చోగానే అదే వచ్చింది. మా అమ్మ కూర్చుంటుంది, మా అమ్మ లేదు ఇప్పుడు అనగానే ఉన్న
మా అమ్మ లేకుండా ఎప్పుడు వెళ్ళిందంటే మరణంతో అనుకున్నావు కదా, మరణంతోనే కదా లేదు అనుకుంటున్నావు ఎవరినైనా సరే. ఆ ఆ మరణమే నీ తలంపులో కూడా తెచ్చుకోవచ్చు కదా అన్నాడు. నువ్వు బతికే ఉన్నావు కానీ నీ తలంపులో తెచ్చుకోమన్నాడు వాడు. ఆ లేనివాడిని నువ్వు చూస్తే ఇక్కడ ఇక్కడ ఆ లేనివాడుగా నిన్ను చూసుకుంటే నీకు జరిగే అన్నీ అది చక్కగా రెడీగా ఉంది కలిపేసుకోవటానికి. ఏమన్నా చేయి నీ నుంచి నువ్వు లేకుండా చేసుకోగలిగితే నీ దగ్గర జరిగేవన్నీ కలిపేసుకోవడానికి రెడీగా ఉంది. నువ్వు ఉన్నాననుకున్నావు, ఎంత జరగాలనుకుంటున్నావు, ఇదంతటి తీసి మళ్ళీ ఎక్కడ జరగాలనుకుంటున్నదా, మళ్ళీ అప్పుడే వద్దులే కూడా అనుకుంటున్నది. మరి ఎందుకు జరగాలనుకోవాలి? వద్దు అనుకునేటప్పుడు జరగటం ఎట్టమా అంత ఎందుకు అనుకోవాలి? అందుకనే ఇక్కడ నువ్వు ఉన్నావు అంటే ఇన్ని జరుగుతాయి అని స్పష్టత తెలుసుకో. జరుగుతాయి. జరిగినా నువ్వు కనుక అక్కర్లేదన్నప్పుడే కలుస్తుంది తప్ప ఎవరి లోపల వాడికి ఇదంతా అక్కర్లేదు నాతోటి సహా అని దీన్ని కలిపినప్పుడే కలుస్తుంది తప్ప ఇంకెవరు భూమి మీద బ్రహ్మదేవుడు కూడా కలపలేడు దాన్ని. ఇప్పుడు అట్లా కలిసిపోనంత వరకు ఈ జనన మరణం ఉంది. శరీరం కాదు, ఆలోచన. జననం అంటే పుట్టుక, మరణం అంటే ఆలోచనే. శరీరం అసలు పెద్ద లెక్కే కాదు ఇక్కడ. ఆటికి ఈ శరీరం ఉన్నందుకు ఎన్ని తోడు చేసామో తెలుసా? దీని గుణం ఇది, దీని రూపం ఇది, దీని చేతలు ఇది, దీని చేష్టలు ఇది అని అట్ట అతుక్కొచ్చాం కదా, అన్నిటిలో నుంచి అతుక్కొచ్చాం కదా. ఆ అతుక్కోవడానికి కారణం ఎవరు? ఇది ఉన్నందుకే కదా, శరీరం నేను అనుకున్నందుకే కదా. నాయి నాకున్నవి అందరివి కూడా నాకు అంటించుకున్నాను కదా. ఇప్పుడు నన్నే లేకుండా చేసుకుంటే అంటుకున్నవి వదులుతాయి, నేను వదులుతాను, అంతే కదా. ఇప్పుడు పారేయాల్సి వస్తే దాన్ని జాగ్రత్త పెట్టాలి అంటే కొంచెం శ్రద్ధ చేయాలి. పారేయాలి అంటే అది నువ్వు పారేయాలనుకుంటే అది పాడైపోయేదే కదా. అది ఈ జగత్తంతాటగా పాడైపోయిందే. నువ్వు ఆ స్టేజీలో గుర్తుపడితేనే, నువ్వు కూడా పాడైపోయేదే అని గుర్తుపడితేనే నువ్వు తీసేయగలవు నీ శరీరంతో సహా. కానీ అది ఉండాలి అనుకున్న గుర్తులో అది మరిచాను కనుక ఇవాళ ఏం పెడితే బలం, ఏం పెడితే పొట్ట నిడుతుంది, ఏం పెడితే నాలుగుకి రుచి తీరుతుంది, నా పొట్టకి నేను అంతా తిరుగుతూనే ఉంటుంది. అది తిరుగు, నీకు రుణం ఉంది తిరుగు, అందితే పొందు అనుకుంటావు, అందకపోతే మూసుకుంటావు. అంత జడ పదార్థాన్ని చేయమన్నాడు దాన్ని. అందుకే ఈడు తప్పలేడు అని గుర్తుపడితే ఇంకో డొంక చూసి అంత ఖాళీ క్షణం కూడా లేదు అడిగి. ఎందుకంటే ఎవడదాడు పడుతున్నాడు, ఎవడదాడు తింటున్నాడు, ఎవడదాడు మోస్తున్నాడు, ఎవడదాడు ఖాళీ అవుతున్నాడు. అందుకే రెండో వాడు లేడు. మూలంలోకి వెళ్ళిపోతే సబ్జెక్ట్ అర్థమవుతుందా? ఎన్నాళ్ళు సాగదీసుకున్నా, ఎన్నేళ్ళు సాగదీసుకున్నా ఆ ఈడు లేకపోవటం అనే రుచి అడిగి తగలాలే తప్ప ఒకటొకటి ఏం తీస్తాం. ఆ తలంపుకి ఎక్కడ నువ్వు పట్టించావో గుర్తుపట్టడం తప్ప ఇంకా అంతకన్నా ఏమైనా ఉందా? శరీరం ఆల్రెడీ పుట్టేసింది, ఇన్నాళ్ళు గడిపేసింది, సచ్చేదాకా గడపగలుగుతుంది, దానికి ఆధారం ఉంది గడపటానికి. లేకపోతే ఇన్ని రకాల వస్తువులు ప్రేరణలు ఎక్కడి నుంచి పుట్టినాయి, ఎవరొత్తే పుట్టినాయి? ఇప్పుడు బిడ్డ కనక ముందలే తల్లిదండ్రుల ఆలోచన అంతా ఏంటి? నా బిడ్డని ఇట చదివించాలి, ఇట పోషించాలి, ఆడ ఆలోచనలో లేడా? ఉన్నాడు కదా. అంటే బిడ్డ పుట్టాక ఏర్పాటు చేసుకుంటున్నాడా?
కాదు కదా. తల్లిదండ్రులే అన్నీ నా బిడ్డకిది నా బిడ్డకిది నా బిడ్డకిది అని ఏర్పాటు చేయలేదా? అందుకే ఇంక బిడ్డ వచ్చాక నేను ఇట్టా ఉంటాను అనుకోకముందులు అన్నీ ఏర్పాటు జరిగినట్టే తల్లిదండ్రులు ఈ జీవుడు తను ఏదైతే ఇక్కడి నుంచి చేసుకుంటున్నాడో ఆడు ఏర్పాటు ఆడు చేసుకునే వచ్చాడు. ఇక్కడి నుంచి చేసుకున్నదంతా ఆడు ఏర్పాటు ఆడు చేసుకునే వచ్చాడు. అందుకే ఇక్కడ ఖర్చు అనగానే నేను ఖర్చు పెడుతున్నాను అనగానే ఆడు అంతకు ముందర రెడీ చేసుకుని వచ్చాడు, అందుకే పెడుతున్నాడు. మనకి రెడీగా లేకపోతే, అర్హత లేకపోతే ఎవరో మనకి చేయరు. ఇప్పుడు సరే నేను ఖర్చు మానేస్తాను అంటే నువ్వు చచ్చిపోవాలంతే. ఖర్చు అంటే ₹1 కాదు, పంచభూతాలని ఖర్చు పెడుతున్నాం, అన్నిటినీ ఖర్చు పెడుతున్నాం. దానికి లెక్క చెప్పాలి, అన్నిటికీ లెక్క చెప్పాలి. లెక్క చెప్పాలంటే దానికి తగ్గ శ్రమ పడాలి, అంతేనా కదా. మనం ఒకళ్ళకి ఒక వస్తువు గురించి లెక్క చెప్పాలి అంటే చేసినందుకు దాని అంత శ్రమ పడాలి కదా. చూడు, ఏ శ్రమతో సంబంధం లేనిది, ఏటితో సంబంధం లేని అయ్యుండి కూడా ఈడుగా వచ్చి కారణంగా తెచ్చుకుని దీన్ని శ్రమనైనా ఇష్టపడి మీదేసుకుని మోసి మళ్ళీ ఎట్టాగా వదిలించుకోను అని ఆ నామము ఈ నామము ఆ పద్యము ఆ పాట ఆ సేవ ఆ దానము ఆ యోగ్యత అన్నిటితో కలిసిపోయి ఇన్నాటితో కల్పించుకుని ఏది కుదురుతుందో తెలియదు. మనసుకు ఆగటానికి ఎక్కడ ఛాన్స్ ఉందో తెలియదు. ఇప్పుడు ఒక చిన్న వస్తువు ఎవరికన్నా పెట్టుకుంటే ఇష్టంగా తృప్తి వచ్చేస్తున్నది, నేను చేసుకున్నాను అంటే. ఎక్కడన్నా ఎంత పోతే వెలితి వచ్చేస్తున్నది, అమ్మయ్యో నేను ఏదో పోగొట్టుకున్నానని. ఎక్కడో చిన్న తలంపు పుడితే భయం వచ్చేస్తున్నది. ఇది ఉన్నందుకేగా ఇవన్నీ. ఇది ఉంచుకుంటే ఎన్ని వస్తున్నాయి? వస్తానే ఉన్నాయి కదా ఏదో. అదే దీన్నే లేకుండా చేసుకుంటే ఏటికి తావులేదుగా. అలా తావు లేని వాడి రుచి చూడమంటున్నారు. ఇది ఉండగానే, ఇది చచ్చిపోయాక ఏం లేదు. ఇప్పుడు సత్సంగంలో అందరూ తెలివి స్వరూపులే. సృష్టి అంతా సత్సంగమే కాదు, అందరూ తెలివి స్వరూపులే. ఒక్కొక్క విషయం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం దాని నుంచి సబ్జెక్టు. ఎవరికి అర్థమయ్యి ఇది కదా అంటున్నాడు? ఎవరికి అర్థమైంది? వీడేమైనా చదువుకుని వచ్చాడా? వీడెక్కడన్నా వినొచ్చాడా? అసలు అయ్యున్నాడు కనుక ఆడికి అర్థమైపోతుంది. కాదు, అర్థమయ్యేడు దగ్గరే ఇది వస్తుంది. ఈ వాక్కు అర్థం కానివాడి దగ్గర ఈ పదాలు రావు. నిన్న అన్నావుగా సత్సంగానికి వస్తే చాలు అని. వస్తే మరి చూడాడు ఎట్లాంటి స్పష్టతనిస్తున్నాడు. నీ చేతికే కత్తిచ్చాడు, నరుక్కో లేను అన్నది నువ్వు, నరికేవాడాడు. నాకు రావట్లేదమ్మా మనం ఎన్నాళ్ళు చేసింది అదే. నాకు రావట్లేదమ్మా. రాకపోయినా పర్వాలేదు. ఎందుకు పర్వాలేదు? వచ్చింది అన్నోడు ఈడే, రాలేదు అన్నోడు ఈడే. ఈడు వెనకాల ఉన్నోడికి ఆ పదాలు కూడా లేవు, ఆ చేతలు కూడా లేవు, ఏమీ లేవు కదా. ఆడిని అని గుర్తుపట్టనివ్వకుండా ఎంత బలంగా ఉందో చూస్తాం. బలహీనుడు నువ్వే, బలం గల్లోడివి నువ్వే. ఏ బలహీనుడితో ఉండి ఇంత పోషించబడిందో, ఏ బలం గల్లోడి దగ్గర ఉండి వీటన్నిటిని తుడిసేసాడో చూసుకుందాం. ఎవరి కాళ్ళని తుడుచుకోవాలి? ఎవరన్నా నచ్చి తుడుతారా? ఈ లెక్కలు కట్టుకున్న మాస్టర్ ఏం చేస్తున్నాడు? మోత్తా కూర్చున్నాడు. ఆడికి బరువు వేసి బాబో నేను ఇంకా ఆపితే తప్ప ఆడికి బరువు వేయాలి. చేతిలో సంచి బరువు వేసింది కానీ బుర్రలో ఆలోచన బరువు వేయలా.
అందుకని ఆడికి బరువేసి ఇది కాదు అసలు నేనంటేనే ఇది కాదు. కూర్చొని కాంచి కాలు ఒక నరం పీకుతూ ఉంటే పీక్కో, కూర్చో, కదుపుకో, ఏదన్నా చేసుకో. నీకు అసలు అంతకన్నా కెపాసిటీ ఏముందలే. నడుము బీకిందో, కాలు బీకిందో, నడ్డి బీకింది, ఏదో ఒకటి పీకటమేగా. పీకించుకోవడానికే కదా పుట్టావు. ఊరికే ఎవరో పీకితే ఊరుకోవు కదా, నీకు నువ్వే పీకించుకోవాలి. అప్పుడన్నా ఖాళీ అవుతావు. అట్టగానే ఏమైనా ఖాళీ అవుతాడా అంటే ఏం కాదు. ఎంత పీకినా ఇంకా పరిగెత్తుతానంటాడు కదా. బుర్ర కదా పరిగెత్తుతున్నది, కాలు పీకటం కాలే కదా. బుర్రకి రావాలి పీకటం అంటే, కాలుకి కాదు. బుర్రలో పీకితే దానికి భయం పుడితే అప్పుడు వెనక్కి వస్తాడు. వీడికి కాలు పీకినాక ఏం పీకినా ఆడికి భయం లేదు. దానికి తగ్గ రెమెడీలు ఉన్నాయి కదా. బెళ్ళేసుకుంటానంటాడు, ఇంకోటి ఏదో రాసి తగ్గించేసుకుని బుర్ర ఆపుకోవడం రాదు కదా ఆడికి. దానికి రావాలి స్పష్టత అంతా. ఇది పుట్టినందుకు దీంతో పడే కారణకార్యాలకి, ఇష్టాలకి, ప్రేమలకి, అన్నిటికీ ఏదైతే లొంగిపోయిందో అంత కనుక పీకించుకుంటున్నది. ఇప్పుడు దేనికి ఇష్టపడిందో, దేనికి లొంగిపోయిందో తెలియదు కదా, కలిసిపోయాం కదా. ఇంక అందుకని ఒక్కోటి చేయటం ఎటు రాదులే అని ఆడు ఎక్కడ పుడుతున్నాదో, ఎక్కడ కలిసిపోతున్నాదో గుర్తుపట్టావంటే అది నువ్వే కాదని చేరిపావతలేయచ్చు. మొన్న అక్కడ ఇట్లాగే సబ్జెక్ట్ చెప్పుకుంటూ ఉంటే విన్నాం కానీ ఒక క్షణం కూడా పని చేసుకోలేదు అంటున్నారు. వాళ్ళంటమే ఉంది, మనం చేసేది అందరం అదే. ఒకళ్ళంటమే ఉంది.